తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. బంజారాహిల్స్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు ఆధ్వర్యంలో సీఎంతో సమావేశమయ్యారు. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్ట్ అనంతరం పరిణామాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. అల్లు అరవింద్, త్రివిక్రమ్ శ్రీనివాస్, నాగార్జున, వెంకటేష్, హరీష్ శంకర్, మురళీమోహన్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, శివబాలాజీ, బోయపాటి శ్రీను, రాఘవేంద్రరావు, ఎలమంచిలి రవి, కిరణ్ అబ్బవరం తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కుమార్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. కుమార్, థ్యాంక్ యూ గాయత్రి. ఇప్పటికే ఏదైతే కమాండ్ కంట్రోల్ రూమ్లోని ఇటు ప్రభుత్వం పెద్దలు అలాగే సినీ పరిశ్రమకు చెందిన పెద్దలు కూడా భేటీ అయ్యారు. ప్రస్తుతం ఏదైతే ఇటు టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి చర్చ అయితే కొనసాగుతుంది. అలాగే ప్రభుత్వానికి సంబంధించిన ఏదైతే కొన్ని విషయాలు కూడా ఇటు టాలీవుడ్కి దగ్గర కూడా పెట్టినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే ఏదైతే బెనిఫిట్ షోలకు సంబంధించి సీఎం కీలకంగా వ్యవహరిస్తున్నారు అనేది తెలుస్తుంది. ముఖ్యంగా ఎందుకంటే గతంలో పుష్ప 2 సినిమా రిలీజ్ సమయంలోని బెనిఫిట్ షోలోని ఏదైతే జరిగిన సంఘటనకు సంబంధించి మరొకసారి అలాంటి సంఘటనలు రిపీట్ కాకుండా ఉండేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. ముఖ్యంగా ఇంకపై బెనిఫిట్ షోలు ఉండవంటూ కూడా సీఎం తేల్చి చెప్పినట్లయితే ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. అలాగే మరొక పక్క ఇంకా మిగతా కొన్ని అంశాలపై ప్రస్తుతం ఇంకా చర్చ అయితే కొనసాగుతుంది చెప్పొచ్చు. ఏదైతే శాంతి భద్రత విషయంలోని రాజీ పడేదే లేదంటూ కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. అలాగే మరొక పక్క బౌన్సర్లు, ముఖ్యంగా బౌన్సర్ తీరుపై కూడా సీఎం అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా సెలబ్రిటీలే ఏదైతే ఏదైతే ఫ్యాన్స్కి సంబంధించి సెలబ్రిటీలే కంట్రోల్ చేసుకోవాలంటూ కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు తెలుస్తుంది. అలాగే మరొక పక్క ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించి కూడా కొన్ని ప్రతిపాదనలు కూడా ఇటు ఫిలిం ఇండస్ట్రీ పెద్దలపై దగ్గర కూడా పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వీటన్నిటిపై ప్రస్తుతం చర్చ అయితే కొనసాగుతుంది. ఇందులో కీలకంగా బెనిఫిట్ షోలపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి తన నిర్ణయం అయితే చెప్పారు. బెనిఫిట్ షోలు అసలు ఉండవంటూ కూడా చాలా ఏదైతే చెప్పడం జరిగింది. అలాగే మరొక పక్క బౌన్సర్ల విషయానికి వస్తే బౌన్సర్ల తీర్లు కూడా సరిగ్గా లేదంటూ ముఖ్యంగా బౌన్సర్ని అదుపులో పెట్టుకోవాలంటూ కూడా ఇటు సీఎం చెప్తున్నట్లు తెలుస్తుంది. అలాగే బౌన్సర్లు ఏదైతే ప్రజలపై ఏదైతే ముఖ్యంగా ఈ విఐపీలు అంటే సినీ సెలబ్రిటీలు వచ్చిన సమయంలోనే బౌన్సర్ చేసే తీరు అసలు బాలేదంటూ కూడా ఆయన అయితే చెప్పడం జరిగింది. ఇటు ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరంగా బౌన్సర్లు వ్యవహరిస్తే వాళ్ళపై కూడా చర్యలు తీసుకుంటామంటూ చెప్పారు. అలాగే మరొక పక్క ఇటు సినీ సెలబ్రిటీలపై కూడా వాళ్ళని కంట్రోల్ చేసేది అంతా కూడా మీపైనే ఉండాలంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు తెలుస్తుంది. అలాగే మరొక పక్క ఇంకొక అంశాన్ని ప్రభుత్వం ఇండస్ట్రీతోనే ఉందంటూ కూడా మరొక పక్క సీఎం భరోసా అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకోటి దీంట్లో తెలంగాణ రైజింగ్ ఇండస్ట్రీ సోషల్ రెస్పాన్సిబిలిటీ మొత్తం కూడా ఏదైతే ఫిలిం ఇండస్ట్రీకి ఉండాలంటూ కూడా ఒక పాయింట్ అయితే రేస్ చేసినట్లయితే తెలుస్తుంది. అలాగే మరొక పక్క డ్రగ్స్ క్యాంపెయిన్ అలాగే మహిళా భద్రత, ముఖ్యంగా ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలే. ముఖ్యంగా డ్రగ్స్ క్యాంపెయిన్ అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే సినీ సెలబ్రిటీలకు సంబంధించి ప్రజల ప్రతి ఒక్కరు కూడా సినీ సెలబ్రిటీలు సినిమాలు అయితే చూస్తుంటారు. ఈ నేపథ్యంలోనే వాటిపై క్యాంపెయిన్ కూడా చేయాలంటూ కూడా ప్రతిపాదన అయితే పెట్టారు. ముఖ్యంగా సినిమా రిలీజ్ సమయంలోని యాడ్స్ రూపంలో ఏదైతే డ్రగ్స్ నిర్మూలనకి సహకరించాలంటూ కూడా చెప్పారు. అలాగే మహిళా భద్రత, ముఖ్యంగా మహిళా భద్రతకు సంబంధించి కూడా హీరోయిన్స్ తమ బాధ్యత తీసుకొని ముఖ్యంగా యాడ్స్ రూపంలోని మహిళా భద్రత గురించి కూడా ఏదైతే ప్రజలకి చెప్పే ప్రయత్నం అయితే చేయాలంటూ కూడా చెప్పడం జరిగింది. అలాగే మరొక అంశం చూసుకున్నట్టయితే ముఖ్యంగా టెంపుల్ టూరిజం అలాగే ఎకో టూరిజం ప్రమోట్ చేయాలంటూ కూడా చెప్పారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని అనేక ఏదైతే టూరిజం ప్లేసెస్ అయితే ఉన్నాయి, అలాగే అనేక విశిష్టమైన టెంపుల్స్ కూడా ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి కూడా ఏదైతే ప్రమోట్ చేయాలంటూ కూడా ఒక అంశాన్ని అయితే సినీ పెద్దల ముందు పెట్టడం జరిగింది. అలాగే మరొక పక్క ఇన్వెస్ట్మెంట్ల విషయంలో కూడా ఇండస్ట్రీకి సహకరించాలంటూ చెప్తుంది. ముఖ్యంగా ఇండస్ట్రీలకు సంబంధించి ఏదైతే ముఖ్యంగా ఫైనాన్షియల్ విషయంగా కూడా ఇండస్ట్రీ కూడా సపోర్ట్ చేయాలంటూ కూడా చెప్పింది. అలాగే ఈ అంశాలన్నిటిపై కూడా ప్రస్తుతం చర్చ ఇంకా కొనసాగుతూనే అందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు అల్లు అర్జున్కి సంబంధించిన ఇష్యూకి సంబంధించి కూడా సీఎం అసహనం వ్యక్తం చేశారు. ఆ రోజు జరిగిన ఏదైతే విషయం మొత్తం కూడా విజువల్స్ రూపంలోన అందరికీ అక్కడ చూపించే ప్రయత్నం అయితే చేశారు. ఈ సంఘటన మరొకసారి రిపీట్ కాకుండా ఉండాలంటే బెనిఫిట్ షోలు క్యాన్సిల్ చేయాలంటూ కూడా, అలాగే అసెంబ్లీలో ఇదే మాట తను చెప్పానంటూ దీనిపైనే కట్టుబడి ఉంటానంటూ కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఇక బెనిఫిట్ షోలు ఉండవంటూ కూడా చాలా క్లారిటీగా అయితే ఏదైతే సినీ పెద్దలకైతే చెప్పడం జరిగింది.
అలాగే మరొక పక్క ఇటు సినిమా ఇండస్ట్రీ కూడా తమకున్న ప్రతిపాదనలు కూడా ప్రస్తుతం ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకెళ్లింది. ముఖ్యంగా ఇందులో బెనిఫిట్ షో అనేది ఒక అంశం, కానీ దానికి సీఎం ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. అలాగే మరొక పక్క టికెట్ ధరల పెంపు, దీనిపై ప్రస్తుతం చర్చ అయితే కొనసాగుతుంది. అలాగే మరొక పక్క ప్రభుత్వానికి సంబంధించి సినీ ఇండస్ట్రీ ఏదైతే ఎదిగే క్రమంలోని ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే సపోర్ట్ కావాలంటూ కూడా అడగడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగానే స్పందించారు. ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఫిలిం ఇండస్ట్రీకి సపోర్ట్గా ఉంటుందంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఏదైతే ఇక్కడ చర్చ కూడా కొనసాగుతున్న నేపథ్యంలోని ముఖ్యంగా ఇటు అన్ని అంశాలపై అయితే చర్చ అయితే కొనసాగింది. అటు బౌన్సర్ల విషయంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా ఉన్నారు. బౌన్సర్ తీరుపై ఇటీవలే కమిషనర్లు కూడా అసహనం వ్యక్తం చేశారు. బౌన్సర్ తీరులు సరికాదంటూ కూడా అసహనం వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే ఇటు ప్రభుత్వం సంబంధించి ఏదైతే ఏమైనా షోస్ జరిగినా లేదంటే సినిమా రిలీజ్కి సంబంధించి విఐపీలకు సంబంధించి ఎవరు వచ్చినా సరే బౌన్సర్లు తీరు మాత్రం బాలేదంటూ చెప్తున్నారు. ఎందుకంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరంగా అలాగే పోలీసులు విధులకు ఆటంకం కలిగించేలా బౌన్సర్లు తీరు కూడా ఉన్న నేపథ్యంలోనే వాళ్ళ తీరు సరి చేసుకోవాలంటూ కూడా సీఎం చెప్పడం జరిగింది. అలాగే ప్రజల్ని ఇబ్బంది పెట్టినా పోలీసుల నిధులకు ఆటంకం కలిగించినా వాళ్ళపై చర్యలు ఉంటే వాళ్ళపైనే కాకుండా వాళ్ళని సప్లై చేసిన ఏజెన్సీపై చర్యలు ఉంటాయి. అలాగే విఐపీలదే ముఖ్య బాధ్యత అంటూ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇటు టూరిజం అలాగే దీనికి సంబంధించి ప్రమోటింగ్ అంటే టెంపుల్స్ టూరిజంపై సంబంధించి సినీ సెలబ్రిటీలు ప్రమోటింగ్ చేయాలంటూ కూడా కండిషన్ పెట్టారు. అలాగే మరొక పక్క ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా డ్రగ్స్ నిర్మూలనకు కూడా చాలా కృషి చేస్తుందనే తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే డ్రగ్స్ నిర్మూలనకు సంబంధించి కూడా ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు సహకరించాలంటూ కూడా గతంలోనే చెప్పారు. అలాగే ఇప్పుడు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే గతంలో కూడా ఇదే తరహాలోని డ్రగ్స్ నిర్మూలనకి సినిమా వాళ్ళు ఏదైతే సహకరించాలంటూ చెప్పారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ భేటీలో కూడా అదే విషయం సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. కాబట్టి ప్రస్తుతం ఇంకా ఈ చర్చ అయితే కొనసాగుతూనే ఉంది. మరికొద్దిసేపట్లో కూడా ఈ చర్చ ముగిసే అవకాశం అయితే ఉంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ కుమార్.